కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయించిన 2024 నిధుల విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విడుదల చేసిన భారీ బడ్జెట్పై ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏతో కలిసిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం భారీ విజయం, దాని వెనుక టీడీపీ, జనసేన నేతల కృషి ఎన్నలేనిదని అన్నారు. అందుకే కష్టాలలో ఉన్న ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో సహకరించిందని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని క్యాపిటల్ సిటీగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసి ఎన్నో సమస్యలకు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యి అమరావతిని ఒక రూపం తీసుకొచ్చి చెక్కిన శిల్పి చంద్రబాబు నాయుడు గారు. స్టార్ట్ అయిన కొద్ది రోజులకి కొన్ని బిల్డింగ్లు, కొన్ని రోడ్లు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో వచ్చినటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికే క్యాపిటల్ సిటీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉన్న ఒక రాష్ట్రానికి దిక్కు లేకుండా ఈ రాష్ట్రానికి 3 క్యాపిటల్ సిటీలు అని ప్రకటించి చేసింది ఏమీ లేదు. పోనీ ఆ క్యాపిటల్ సిటీ ఎక్కడో, ఆ క్యాపిటల్ సిటీకి కూడా ఈయన పోలేక లాస్ట్లో ఎలక్షన్ దగ్గర వైజాగ్కి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకసారి కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతైతే బడ్జెట్ 22,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర నిధులు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 2 నెలలకే దాదాపు 15,000 గ్రాంటుని ఈరోజు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఆయన చాణక్యం ఏ విధంగా ఉందో ప్రజలందరూ గుర్తించారు. గుర్తించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే.